దిలీప్, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. షార్ట్లో ఏం చెప్పావు? డైలాగ్స్ చెప్పాను. అది కాదు, ఇది డైలాగ్ కాదని చెప్పావుగా. నేను ఫీల్ అయింది చెప్పాను. నేను ఫీల్ అవ్వాలి కదా. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ తెలియకుండా అనేడవేనా? షూట్లో ఎంత డిస్టర్బ్ అయ్యానో, ఎన్ని టేక్స్ తీసుకున్నాను, డైరెక్టర్ ఎంత విసుక్కున్నారో. ఛా, కరెక్ట్ ప్రొసీజరేనా ఇది? నేను కరెక్ట్గానే అన్నాను. వాట్? నా మనసులో ఉన్న ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేశాను. టైము ప్లేసు కరెక్ట్ కాకపోవచ్చు. సారీ. సారీ దేనికి చెప్తున్నావు? షూట్లో చెప్పి నిన్ను డిస్టర్బ్ చేసినందుకో. నో, టేక్ బ్యాక్ యువర్ ఫీల్ ఆల్సో. రిలీజ్ అయిన బుల్లెట్ని వెనక్కి తీసుకోలేవు. అది మెటల్, ఇది మనసు. నా మనసు తెలుసుకోకుండా ఐ లవ్ యూ చెప్పి నన్ను హర్ట్ చేసావు. మనసులో ఏముందో చెప్పకుండా ఎలా తెలుస్తుంది? ప్రశ్న అడగకుండానే సమాధానం ఎవరన్నా చెప్తారా? ఓకే, అసలు నువ్వు నన్నే ఎందుకు ప్రేమించావు? ఏ డిక్షనరీలోనూ దీనికి సమాధానం దొరకదు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ హార్ట్ ఓన్లీ. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. తెలిసిందే చెప్పాను. దిలీప్, పాయింట్కి వస్తాను. నువ్వు కాలేజ్ టాపర్వి, నిన్ను గౌరవిస్తాను. కష్టపడి చదువుతున్నావు, అభిమానిస్తాను. ఇద్దరం కలిసి యాక్ట్ చేస్తున్నావు, ఫ్రెండ్లీగా ఉన్నాను. ఇదే నీ ఫ్రెండ్స్ కూడా నేను చెప్పాను. కానీ నువ్వు అడ్వాంటేజ్ తీసుకుంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు నీ పాయింట్లో క్లారిటీ లేదు. ఎంత చెప్పినా నీకు అర్థం కాదా? అర్థం కావాల్సింది నీకు. వాట్? ఎస్, నా ఫీలింగ్స్కి ఇంతవరకు నువ్వు నో చెప్పలేదు. కారణం నా మీద ఉన్న గౌరవం, అభిమానం, చనువు. ఈ మూడు లవ్కి బేస్మెంట్స్. ఒక వ్యక్తితో ఉన్న పరిచయం గౌరవంగా, అభిమానంగా, చనువుగా మారిన తర్వాత పుట్టేదే ప్రేమ. ఆలోచించు. వస్తా. వెయిట్ చేస్తా. రే, దిలీప్ ఏడ్రా ఇంకా రాలేదు? నాకు తెలీదురా. విక్రమ్, నీకు చెప్పాడు ఆ విషయం? చెప్పలేదురా. ఏంటి లేటు? సారీరా, చిన్న ప్రాబ్లం. సరే సరే, వెళ్ళి రెడీ అవ్వు. ఓకే. రవి, షర్ట్ ఓకేనా? టీషర్ట్ ఉందా? ఉంది. అది తీసుకుని వచ్చాయి. ఓకే. సీన్ ఏంటంటే, విక్రమ్ ఇటీవు నీ ప్రేమ సంగతి అమ్మాయి ఒప్పుకోదు. ప్రియా, నువ్వు ఆ అమ్మాయి వెంట పడుతున్నావు, నిన్ను ప్రేమించమని బలవంత పెడుతున్నావు, నిన్ను చంపకేసి కొడుతుంది. ఓకే? రెడీ? ఓకే. రామ్, కెమెరా అక్కడ పెట్టు. ఓకే. కెమెరా రెడీయా? స్టార్ట్ కెమెరా. రోలింగ్ యాక్షన్. ప్లీజ్ మేఘా, ప్రేమించని మాత్రం చెప్పొద్దు. నేను తట్టుకోలేను. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? కట్. ఏంటి ప్రియా, డల్ అయిపోయావు? దిలీప్ ఓకే. సారీ. ఓకే, రెడీ. స్టార్ట్ కెమెరా. యాక్షన్. ప్లీజ్ మేఘా, ప్రేమించని మాత్రం చెప్పొద్దు. నేను తట్టుకోలేను. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? కట్. అయ్యో ప్రియా, ఏమైంది? సారీ. ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నువ్వు డైలాగ్ కోపంగా చెప్పు, ఎక్స్ప్రెషన్ అదే వచ్చేస్తుంది. ఓకే. ఓకేనా? ఓకే ఓకే ఓకే. టచ్ అప్. యాక్షన్. ప్లీజ్ మేఘా, నన్ను ప్రేమించని మాత్రం చెప్పొద్దు. నేను తట్టుకోలేను. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నా వెంట పడద్దంటే వినవేంటి? పిచ్చోళ్ళ ఉన్నావు. ఇంకొకసారి నా వెంట పడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. జాగ్రత్త. ప్రేమ పుట్టడానికి కారణం ఉండదు. కారణం ఉంటే అది ప్రేమే కాదు. ప్రేమించడానికి ఒక్క క్షణం చాలు. మర్చిపోవడానికి జీవితం సరిపోదు. చావు తప్ప నిన్ను మరిపించేది ప్రపంచంలో ఏదీ లేదు. ప్లీజ్ మేఘా, నా ప్రేమను అర్థం చేసుకో. బాధ అంటే ఏంటో నాకు తెలీదు. కన్నీరు లేని ప్రపంచం నాది. ప్రేమించాక నాకు కన్నీరే ప్రపంచమైంది. నా ప్రేమ ఊహల్లా మిగిలిపోతే వాస్తవాలు నన్ను బాధిస్తాయి. నా ప్రేమ ఊహలా మిగిలిపోతుందేమోనని భయమేస్తుంది. ప్లీజ్ మేఘా, ప్లీజ్ మేఘా, నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను ప్రేమించనని మాత్రం చెప్పొద్దు. నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను.
చచ్చిపో చచ్చిపో. ఇది నీ ప్రాబ్లం. నాకు నా జీవితం ముఖ్యం, నీ ప్రాబ్లం కాదు. ఇది నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఇంకొకసారి చెప్పడానికి ఛాన్స్ ఇవ్వద్దు. తెలుసుకో. జీవితం మొత్తం నువ్వు నా వెనకాలొచ్చినా నేను నిన్ను లవ్ చేయను. తెలుసుకో. నీ జీవితం గురించి తెలుసుకో, నా గురించి కాదు. తెలుసుకో. ఇంకొకసారి నా వెనకాల వస్తే కుక్కలా చూస్తానే తప్ప మనిషిలా కూడా చూడను. నా ప్రేమను గెలుచుకోవడం కన్నా నీకు ఫస్ట్ ర్యాంక్ రావడం ఈజీ. రావే. దిలీప్, ఏం చేస్తున్నావు నువ్వు? వాట్ ఆర్ యు డూయింగ్ దిలీప్? అరే దిలీప్, ప్లీజ్ నువ్వు యాక్ట్ చేయి చాలు. వాట్ ఇస్ దిస్?